మహా శ్రీ సరస్వత్యన్మా శ్రీ గురుభ్యన్మా భక్తులరా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని 143 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 144వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకున్నాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్జీ జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. హిడింబుడి వధ చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఓ భీమసేన, ఈ అరణ్యానికి చాలా దగ్గరగా నగరం ఏదో ఉందని భావిస్తున్నాను. మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉంటే దుర్యోధనుడికి మన సంగతి తెలిసిపోతుంది అని అర్జునుడు సలహా ఇవ్వడంతో పాండవులందరూ కూడాను ఒప్పుకున్నారు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనంజయ మహారాజా, హిడింబుని సోదరి హిడింబ మాట్లాడకుండా పాండవుల్ని శీఘ్రంగా అనుసరించడం ప్రారంభించింది. వారిని సమీపించింది. భీమసేనుడితో అన్నది, నేను మిమ్మల్ని చూసినప్పటి నుంచి మన్మథ బాణాలకు వశమయ్యాను. క్రూరమైన నా సోదరుడి మాటలను కాదని మిమ్మల్ని అనుసరిస్తున్నాను. అతి భయంకరుడైన మా సోదరుడిపై మీరు చేసిన పరాక్రమాన్ని, మీరు చూపిన పరాక్రమాన్ని నేను చూశాను. నేను మిమ్మల్ని, మీ శరీరాన్ని సేవించుకుంటాను అనగానే మీరందరూ కూడా మాయలు చేస్తూ ఉంటారు. మీ రాక్షసులందరూ కూడా బయటికి ఇలా కనపడుతున్నావు, కానీ నీకు నాపై పగ ఉంటుంది నీ సోదరుడిని చంపినందుకు. కాబట్టి నువ్వు కూడా నీ అన్న మార్గాన్ని అనుసరించడం మంచిది. అంటే నిన్ను కూడా చంపేస్తానని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు ధర్మరాజు అన్నాడు, నాయన, స్త్రీని చంపడం మహాపాపం. మన శరీరాన్ని రక్షించుకుంటాం కన్నా, ధర్మరాజు ఎప్పుడూ ధర్మంగానే మాట్లాడతాడు, మన శరీరాన్ని మనం రక్షించడం కన్నా ధర్మాన్ని రక్షించడం ముఖ్యం. అది ఈమె సోదరుణ్ణే నువ్వు చంపగా లేనిది ఈమె మనల్ని ఎలా చంపుతుందని నువ్వు అనుకుంటున్నావు? లాపాయి కదా. ఆ తర్వాత అన్నది హిడింబ ధర్మరాజుకి, కుంతీదేవికి నమస్కరిస్తూ, స్త్రీలు అనేవాళ్ళు మన్మధుడి వల్ల ఎంత బాధపడతారో మీకు తెలియంది కాదు. ఇప్పుడు నాకు అలాంటి బాధే కలుగుతున్నది. మరి నాకు సుఖం లభించే కాలం వచ్చింది అనుకుంటున్నాను. నేను నా స్నేహితుల్ని, నా రాక్షస ధర్మాన్ని, నా వారిని అందరినీ విడిచిపెట్టాను. అమ్మా కుంతీదేవి, నీ పుత్రుని పురుషశ్రేష్ఠుణ్ణి నేను భర్తగా వరించానమ్మా. నేను కనుక ఇప్పుడు ఈ వీరుడి చేత తిరస్కరింపబడితే నేను చనిపోతాను. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి నా విషయంలో దయ చూపి, నేనేదో ఒక మూర్ఖురాలనో, లేక ఒక భక్తురాలనో, లేక సేవకురాలనో అనుకొని నా మీద దయ చూపించమ్మా. నీ కుమారుడి భీమసేనుణ్ణి నాకు భర్తగా అనుగ్రహించు. దేవరూపుడు ఆయన, మేమిద్దరం స్వేచ్ఛగా విహరిస్తాం. నన్ను విశ్వసించు
అన్నది. అప్పుడు ఇంకా ఆమె అంటున్నది, నన్ను ఎప్పుడు మీరు స్మరిస్తే అప్పుడు నేను మీకు ప్రత్యక్షం అవుతాను, మీరు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి నేను చేరుస్తాను మిమ్మల్ని. నన్ను నిశాచరినిగా భావించవద్దు, మీరు శీలవతిని. నేను పేరు కూడా చెప్తుంది, నా పేరు సాల కటంకటి. నీ కొడుకు భీమసేనుడితో పాటు మిమ్మల్ని అందరినీ నేను సేవించుకుంటాను. అంటే ఇప్పటిదాకా మనకు తెలిసిందేంటి, హిడింబి అని. హిడింబుడి సోదరి కాబట్టి హిడింబి అని చెప్పారు. మరి పేరు చెప్తున్నది ఇప్పుడు ఆమె సాల కటంకటి అని. మీరందరూ అజాగ్రత్తగా ఉన్నా సరే నేను జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను. మరి మీ అందరూ ప్రయాణం చేసేటప్పుడు పెద్ద పెద్ద కొండలు అవన్నీ వస్తాయి, సరస్సులు అవన్నీ. నేను మిమ్మల్ని అందరినీ నేను మీద ఎక్కించుకొని దాటిస్తాను. వాటిని నన్ను అనుగ్రహించండి, భీమసేనుని అంగీకరింపజేయండి ఈ వివాహం కోసం. ఇలా మరి ఎన్నో విషయాలు ఆమె మాట్లాడుతుంది. ఆపదయైనను ధర్మువ ప్రభుగ రక్షింపవలయు, పరమార్థము ధర్మాపాయము ధార్మికులకు ఆపద జన్మాంతరమున అనుగతమగుటను. ఎవరైతే ఆపదల్లో కూడా ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు ధర్మవేత్తల్లో శ్రేష్ఠులు అవుతారు. ధర్మానికి అపాయం ఏర్పడటమే ధర్మాత్మలకు గొప్ప ఆపద అవుతుంది సుమా. మనం చేసుకున్న పుణ్యమే మనల్ని కాపాడుతుంది. కనుకనే పుణ్యానికి ప్రాణదం అని పేరు వచ్చింది. ధర్మ సాధనకు అనుసరించే ఉపాయం ఏదైనా దాన్ని మనం అనుసరించాలి. అలా చేస్తే ఎప్పుడు కూడా నింద రాదు. ఇవన్నీ ఒక రాక్షసి పలుకుతుంది. రాక్షసుల్లో కూడా గొప్పవాళ్ళు ఉంటారు. మనకు తెలిసిన రావణాసురుడు కూడా చాలా గొప్పవాడు. రామాయణంలో వాడి గురించి ఎన్నో గుణగణాలను ప్రస్తావించాడు. ఎవరు? సాక్షాత్తు హనుమంతుడే కదా. ఇంకా చివరికి వాడిని చూసి ఏమన్నాడు, సీతమ్మకు పెళ్లి కాకుండా ఉంటే సీతమ్మకి మంచి వరుడయ్యేవాడు అని కూడా అంత గొప్పగా పొగిడాడు రావణాసురుడు రామాయణంలో. కాబట్టి రాక్షసులందరూ విభీషణుడు చూశారు కదా ఎంత గొప్పవాడు కదా. ఇంకా చెప్తున్నది, నాకు దివ్య జ్ఞానం ఉన్నది, జరిగిపోయినవి జరగబోయేవి కూడా నాకు తెలుసు. ఇక్కడ ఒక గొప్ప సరస్సు ఉన్నది, దీని పక్కన ఒక చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద మీరు విశ్రాంతి తీసుకోండి. అక్కడ మీరు వ్యాసుల వారిని దర్శించబోతున్నారు. జరగబోయే చెప్తుంది అది. మీ బాధలన్నీ తొలగిపోతాయి సుమా. దుర్యోధనుడు మిమ్మల్ని నగరాన్ని నుంచి బయటికి పంపించడం, వారణావతానికి మీరు రావడం, విదురుని వల్ల మీరందరూ రక్షించబడడం, ఈ విషయాలన్నీ కూడా నేను జ్ఞాననేత్రంతో చూడగలుగుతున్నాను సుమా. వ్యాస మహర్షి శాలిహోత్రుని ఆశ్రమంలో ఉంటాడు. అక్కడున్న వృక్షం పరమ పవిత్రమైంది. అది వర్షం, ఎండ, గాళ్ళు అన్నింటి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. అక్కడ సరస్సులో నీరు తాగితే చాలు ఆకలి దప్పులన్నీ నశించిపోతాయి. శాలిహోత్ర మహర్షి తన తపఫలంతో ఆ సరస్సుని, వృక్షాన్ని నిర్మించాడు. బూడిద రంగు హంసలు, బెగ్రు పక్షులు, హంసలు, గొర్రెల జంటలు అక్కడ తీయటి గంధర్వ గానం చేస్తూ ఉంటాయి సుమా. యశంపాయన చెప్తున్నాడు, జనమే జయ మహారాజా. దాని మాటలు విన్న కుంతి ధర్మరాజుతో అన్నది, చూసారా ఎంత గొప్పదో కుంతీదేవి. ఈ మాటలు వింటే మనం, ఆయన
నేను చెప్పింది విను. ఎప్పుడు కూడా పెద్ద కుమారుడితోటే సంప్రదిస్తుంది ఆమె, ధర్మరాజుతోటే. ఇది రాక్షస స్త్రీ అయినా ధర్మాన్ని చక్కగా వివరించిందిరా. ఒకవేళ ఈమె భావనలో ఏమన్నా దోషం ఉన్నా సరే ఈమె భీముణ్ణి ఏమీ చేయలేదు. కాబట్టి సంతతి కోసం ఈమె భీముణ్ణి భర్తగా స్వీకరించవచ్చు తీర్మానం చేసింది. ఇంకా ఎంత జ్ఞాని, కుంతి అంత జ్ఞాని ఎవరు లేరు భారతంలో చూస్తే మనం. నిజానికి మగవాళ్ళకి బలం ఎక్కువ, శారీరక బలం, కానీ మనోబలం కానీ జ్ఞానబలం కానీ స్త్రీకే ఎక్కువ. ఈ సంగతి అన్ని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. జ్ఞాపక శక్తి 10 రెట్లు ఎక్కువట మగవాడి కన్నా ఆడదానికి. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.